స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహాఘనుడా, నిత్య నివాసి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు తండ్రి, నీ స్తోత్రాలు. నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రభువా మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చిన తండ్రి, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, చాలిన దేవుడవు, సృష్టికర్తవు, నీకు స్తోత్రాలు. ప్రభువా, కృపా సత్య సంపూర్ణునిగా మా మధ్యకు వచ్చిన ఆయన సువార్తను ప్రకటించి దేవా శిలువ మరణమును పొంది సమాధి చేయబడి మూడవ దినాన మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభువా నీ స్తోత్రాలు. మరణమును జయించిన దేవుడవు, తిరిగి లేచి దేవా నీ ప్రజలకు అనేక మందికి నిన్ను నీవు కనబరుచుకున్న గొప్ప దేవుడవు. అంతేకాదు నాయన, పరమునకి మరలా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీకు సాటి ఎవరు లేరు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మమ్మలను ఈ స్థితిలో ఉంచినందుకు నీ స్తోత్రాలు. నీవిచ్చిన కాపుదలను బట్టి, క్షేమమును బట్టి, ఆరోగ్యమును బట్టి, దేవా నీ సన్నిధి తోడును బట్టి కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు నాయన. 40 రోజుల ఉపవాస ప్రార్థన కుడికలు ప్రభువా మీ చిత్తమును బట్టి అయా సిద్ధపరచబడడం జరిగింది. 25వ రోజులోనికి మీరు నడిపించినందుకై స్తోత్రాలు. జీవాధిపతిని స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభు ఈ కుడికి అంతటిలో మీరు మహిమ పొందండి. వాక్య సందేశము ద్వారా మాట్లాడండి. దేవా, నీ బిడ్డలు దావీదు వలె కీర్తించడానికి, కొనియాడడానికి సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరిని నాయన అయ్యా వారి స్వరములను మీరు ముట్టండి. దేవా, నిన్ను గొప్పగా కీర్తించినట్లుగా, కొనియాడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కావలసిన శ్రేష్టమైన ఉపదేశమును అందించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. సూటిగా క్షుణ్ణముగా మీరు మాట్లాడండి. దేవా, నీ మాటలను చక్కగా అర్థం చేసుకొని దేవా వాటి చొప్పున జీవించుటకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి చేస్తున్న ప్రార్థనలకు, విజ్ఞాపనలకు చెవియొగ్గండి తండ్రి. ఆలకించు, అంగీకరించయ్యా, సహాయము చేయండి తండ్రి. అద్భుతమైన ఆశ్చర్యమైన మీ కార్యములు కుటుంబములలో జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వినయంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అద్వితీయ సత్య దేవుడా, అనంత స్తోత్రార్హుడా, అద్వితీయ సత్య దేవుడా, అనంత స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా. హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. అద్వితీయ సత్య దేవుడా, అనంత స్తోత్రార్హుడా,
అనంత స్తోత్రార్హుడా ఆనకులానితో నడచేదన్ నోవాకులాని కృప పొందేదన్ ఆనకులా నీతో నడచేదన్ నోవాకులాని కృప పొందేదన్ ఏబేలులా అర్పణ చేసేదన్ ఏబేలులా అర్పణ చేసేదన్ చేతువలేని దయ కోరేదన్ చేతువలేని దయ కోరేదన్ హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా అద్వితీయ సత్యదేవుడా అనంత స్తోత్రార్హుడా అబ్రహాములా ఆరాధించేదా ఇస్సాకులా నిన్ను సేవించేదన్ అబ్రహాములా ఆరాధించేదా ఇస్సాకులా నిన్ను సేవించేదన్ యాకోబులా నిన్ను ప్రార్థించేదన్ యాకోబులా నిన్ను ప్రార్థించేదన్ యేషోబు వలెలా జీవించేదన్ యేషోబు వలెలా జీవించేదన్ హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా అద్వితీయ సత్యదేవుడా అనంత స్తోత్రార్హుడా రాకోబు వలె నీకు భయపడేదా ఋతు వలెని ఇరకల నీడ చేరేదా రాకోబు వలె నీకు భయపడేదా ఋతు వలెని రెక్కల నీడ చేరేదా ఎస్తేరు వలె ఉపవాసము చేసేదా ఎస్తేరు వలె ఉపవాసము చేసేదా పీబే వలె ఉపచారము చేసేదా పీబే వలె ఉపచారము చేసేదా హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా అద్వితీయ సత్యదేవుడా అనంత స్తోత్రార్హుడా పేతురు వలె వాక్యము ప్రకటించేదా పౌలు వలె సంగములను కట్టేదా పేతురు వలె వాక్యము ప్రకటించేదా పౌలు వలె సంగములను కట్టేదా యెహోను వలె ప్రియముగా జీవించేదా యెహోను వలె ప్రియముగా జీవించేదా క్రీస్తు స్వరూప్యమును ధరించేదా క్రీస్తు స్వరూప్యమును ధరించేదా హల్లెలూయా స్తుతి ఆరాధన
ఆరాధనా నీకే నా యేసయ్యా హల్లెలూయా స్తుతి ఆరాధనా నీకే నా యేసయ్యా అద్వితీయ సత్యదేవుడా అనంత స్తోత్రార్హుడా అద్వితీయ సత్యదేవుడా అనంత స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా నా యేసయ్యా హల్లెలూయా స్తుతి ఆరాధనా నీకే నా యేసయ్యా హల్లెలూయా స్తుతి ఆరాధనా నీకే నా యేసయ్యా హల్లెలూయా స్తుతి ఆరాధనా నీకే నా యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవగు తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో నీకు సాటైనా దీటైనా దేవుడు లేడిలలో నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో నీకు సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయా. నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయా. నీ కృప లేనిదే నే బ్రతుకులేను, ఆ కృపతో నన్ను నడిపించుమయా. నీ కృప లేనిదే నే బ్రతుకులేను, ఆ కృపతో నన్ను నడిపించుమయా. నీ కృపతో నన్ను దరి చేర్చుమయా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయా. ప్రభువా నే నిన్ను పిలచుటకైనా యోగ్యత లేని పాపినయ్యా. ప్రభువా నే నిన్ను పిలచుటకైనా యోగ్యత లేని పాపినయ్యా. నీ కృపయే నన్ను నీ దరి చేర్చి ప్రభువా నీ ప్రార్థించుట నేర్పెను. నీ కృపయే నన్ను నీ దరి చేర్చి ప్రభువా నీ ప్రార్థించుట నేర్పెను. నీలో నిలచి ఫలించుటకు యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయా. అపవాది మోసము నన్ను పడద్రోయగా పలుమార్లు నేను విసిగించితే. అపవాది మోసము నన్ను పడద్రోయగా పలుమార్లు నేను విసిగించితే. నీ దండన నాపై కలుగకుండా నీ కృపయే నన్ను కాపాడినది. నీ దండన నాపై కలుగకుండా నీ కృపయే నన్ను కాపాడినది. ఆ కృపయే నన్ను రక్షించినది. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయా. నీ కృపయే నాకు ఆశ్రయము, ఆ కృపయే నాకు ఆధారము. నీ కృపయే నాకు ఆశ్రయము, ఆ కృపయే నాకు ఆధారము. నీ కృపయే నా
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతిని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. గడిచిన కాలమంతయు కూడా మీ సన్నిధి తోడుగా ఉంచి మీ రెక్కల నీడలో దాచినందుకు స్తోత్రాలు. సజీవులముగా నీ సన్నిధిలో అబ్బా తండ్రి అని పిలిచే కృప, ధన్యత, భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. కృపగల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ దాసుడను అల్పుడను నిలబడి ఉండగా పరిశుద్ధాత్మతో నింపండి. నా నోటిని బోరగా చేసుకొని మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నా. వినుటకు వినగలిగిన చెవిని గ్రహించుకునే మనసు దయచేయండి. నీ ప్రజలందరూ కూడా నీ మాటలను శ్రద్ధగా విని వాటి చొప్పున జీవించుటకు దేవా మీ కృప అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గత రాత్రి మోషే చేతిలో కర్ర అనేటువంటి వర్తమానం విన్నాం. ఈ రాత్రి శ్రేష్టమైన మరొక దేవుని మాటలను మనం విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రియులారా, మొత్తం వివరించడానికి సమయం చాలదు, కానీ ఈ రాత్రి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 3 సంగతులను మాత్రమే చెబుతాను. మనం చదువుకున్న వచ్చిన భాగం నుండి 3 సంగతులు చెబుతాం. మీరు అనగా మనము ఈరోజు ఉందో చూసారా, 12 గంటలలోపు ఈరోజు కీడు ఈ రోజుతో, ఏనాటి కీడు ఆనాటికి చాలును అన్నాడు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటిని గూర్చి, రేపు అనేటువంటి ఆ రోజు అంటే నెక్స్ట్ డే, ఆ రోజు అంట, రేపు అనే రోజు జరగబోయే సంగతులను గూర్చి అది చింతిస్తుందంట. కానీ మీరు చింతించొద్దు. చక్కగా ప్రభువు సెలవిచ్చిన మాట, మీరు చింతించొద్దు. ఏమంటున్నాడు? ఎవరు చింతిస్తారు? ఎవరు చింతిస్తారంట? రేపటి రోజు అనేది చింతిస్తుందంట. ఏంటి ప్రభువా, ఇందుకోసమా నాకు ఈరోజు ఇచ్చింది అని ఆ దినమును గూర్చి, ఆ దినము చింతిస్తుంది, కానీ మీరు చింతించొద్దు అంట. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న కాలంలో కొన్ని చెయ్యొద్దు అని ప్రభువు ఇక్కడ చెప్పాడు. చెప్తూ నేను ముగింపులో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. 3 అంశాలు చెప్తాను. దేవుడు ఏమేమి చేయొద్దు అన్నాడో దాని గురించి మాట్లాడతాం. 19వ వచ్చిన భాగం,
6వ అధ్యాయం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. చాలండి. ప్రభు చెబుతున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, కూడబెట్టొద్దు అని ప్రభు చెబుతున్నాడు. ఇది చాలామంది జీవితాలకు ఈ మాటలు చెబితే వ్యతిరేకమే. ఈ మాటలు చాలామందికి వ్యతిరేకంగా అనిపిస్తాయి. దేవుని బిడ్డలారా గమనించారు. ఎందుకంటే మనసుకు కూడా బాధ వేసిద్ది అన్నమాట. కానీ ప్రభు ఎందుకు ధనమును కూర్చుకోవద్దన్నాడంటే మనుషుల యొక్క మనసులను చూశాడు దేవుడు. మనుషుల యొక్క హృదయాలను దేవుడు చూశాడు. ఈ మనుషులంట, ఈ ప్రజలంట ఎలాగుంటున్నారో చెప్పాడు. 21వ వచనం చదవండి. ఈ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. అందుకు దేవుడు ధనమును కూర్చుకోవద్దన్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నా, నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి ఉదాహరణ, లేదు ఒక 10 లక్షల రూపాయలు దేవుడు ఇచ్చాడు, ఏదో ఒక రీతిగా నీకు వచ్చాయి. 3 వ్యక్తులను పిలిచి 30,000 చొప్పున 3కి ఇచ్చేశావు. 3 వ్యక్తులకి ఇచ్చావు. ఓ 10,000 రూపాయలు నువ్వు వాడుకున్నావు, లేదు ఎంతైనా ఇట్లా కొంత పని చేశావు. అవి ఇచ్చిన రోజు నుంచి మనిషికి ఉండే ఆలోచన ఏంటంటే, నేను ఫలానా వ్యక్తికి 30,000 ఇచ్చాను, ఫలానా వ్యక్తికి నేను 30,000 ఇచ్చాను, ఫలానా వ్యక్తికి. 3 వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కువ నా డబ్బులు ఫలానా వ్యక్తుల దగ్గర ఉన్నాయి అనుకుంటా. తర్వాత ఒక 2 చోట్ల నువ్వు భూములు కొన్నావు అనుకోండి, 2 ప్లాట్లు కొన్నావు అనుకో, ఒక్కొక్కటి 50 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి కొన్నావు అనుకోండి. నీ మనస్సంతా నువ్వు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కూడా ఎవరితోనైనా నీ సమకాలికులు ఎవరైనా కనబడితే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, నాకు పలానా చోట్ల స్థలాలు ఉన్నాయండి, 2 ప్లాట్స్ ఉన్నాయండి. సరే, నీ ఇంటిలో ఒక 10,000 అనుకుందాం, నీ ఇంట్లో ఒక 10,000 దాచేవు అనుకుందాం. 24 గంటల్లో నిద్రపోయేటప్పుడు మర్చిపోతారేమో కానీ తర్వాత మెలకువ అనుకోగా వచ్చినప్పుడల్లా ఫలానా చోట 10,000 ఉన్నాయి. అంటే 24 గంటల్లో మనిషికి తన ధనము ఎక్కడ దాచాడో దాని మీదే మనస్సు ఉంటుంది, దాని మీదే ధ్యాస. సంపాదించడం అలా ఉంచండి, సంపాదించడం అలా ఉంచండి. ఎక్కడ దాస్తున్నాడో, ధనము ఎక్కడ ఉంటుందో దాని మీదే మానవునికి, మనిషికి ధ్యాస ఎక్కువ. మీలో కొంతమందికి దాచే అలవాటు ఉండవచ్చు. ఈ అనుభవం కరెక్టో కాదో చెప్పండి. మర్చిపోతూ ఉంటారా మీరు? డబ్బులు పెడితే మర్చిపోతారా? మర్చిపోతారా? ఎవరు మర్చిపోరు ప్రియులారా. అందుకని హృదయం ఏం చేస్తుందంటే, నీకు ఎప్పుడు కూడా నీ ఆలోచన ఏం చేస్తుందంటే, ఆ ధనము
మీదకే తీసుకుని వెళ్తుంది. నువ్వు ఎక్కడ దాచిపెట్టావో, ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో అవి కూడా ఆ మనసంతా వాటి మీదే. అందుకని ప్రభు అన్నాడు, నీ మనస్సు, నీ హృదయం యొక్క ఆలోచన అన్నీ ధనం మీదకి వెళుతున్నాయి. అవి ఊరకుంటాయా అండి? ఊరక ఉంటాయా? ఆలోచనలు ఏం చేస్తాయి? మధ్యాహ్నం ఉపవాస కూడికలో కూడా చెప్పాను నేను. సైకిల్ లేనప్పుడు ప్రభువా సైకిల్ ఇస్తే బాగుండు. ఆ సైకిల్ బాధపడుతున్న రోజులు అవుతుంటే ప్రభువా బైక్ అయ్యా తొక్కలేకపోతున్నా. తర్వాత కారు, తర్వాత లగ్జరీ కారు, ఆ తర్వాత అసలు ఇక కారులో కూడా తిరగలేము, అంత ఫ్లైటు, విమానాలు, స్పీడు అంతా. అంటే మనిషికి ఒక స్వభావం. ఈ ధనం ఏం చేస్తుందంటే మనిషిని సంతోషాల వైపు తీసుకొని వెళుతూ ఉంటుంది. అది తెలియని అతిశయాన్ని, తెలియని గర్వాన్ని, తెలియని నష్టాన్నిలోనికి తీసుకొని వెళ్తుంది ధనం. ఇది వాస్తవం, ఇందులో ఏ సందేహం లేదు. ప్రియులారా, పెద్దలు అంటారు కానీ రూపాయి కూడబెట్టాలి, 4 రాళ్ళు వెనకేయాలి అంటారు. వాస్తవమే. ఇది ఎవరికి వర్తించిందో కూడా తర్వాత చెప్తాను. ఈ మనస్సు ఎవరికి ఉంటుందో, ఏ మనస్సు? ధనము ఎక్కడుంటే అక్కడే నీ హృదయం గిరా 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 తిరుగుతూ ఉంటుంది. చూసారా? ఇలాంటి వాళ్ళకి ప్రయోజనం లేదు. కొందరు అంతే, సంపాదన. ప్రియులారా గమనించండి, అన్నీ తెలుసు కూడా మనకి. ఏమని తెలుసు? ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ఎప్పుడు రాలిపోతామో అని మనకు తెలియదు. ఈ సంగతి తెలుసు. ఎప్పుడు రాలిపోయేది తెలియదు, కానీ ఎప్పుడు రాలిపోతామో ఆ సంగతి మాత్రం తెలుసు. ఏదో ఒక టైంలో నీటి బుడగలాగా నా ప్రాణం పోద్దని తెలుసు. రెండవది, ధనము కూర్చుకొనుట వలన, సమృద్ధిగా ఉండటం వలన, దేవుని బిడ్డలారా, నీకు ఆ ధనాన్ని కూడబెట్టుకోవడం వల్ల అది అక్రమము, సరైనదో, కష్టార్జితం ఏదైనా కానీ దాన్ని నీవు ఎంతకాలం ఉపయోగించుకుంటావు? నువ్వు బ్రతికినంత కాలమే. దాని తర్వాత నీకేమయ్యిద్దో కూడా తెలియదు. ఈ సంగతి తెలుసు. ఏమని? నేను బంగారము, వెండిని, ఆస్తులను, ధనమును కూడబెట్టితే నేను గడ్డి పువ్వులాగా వాడిపోయాను అనుకో, రాలిపోయాను అనుకో, అది ఎవరి పాలయ్యిద్దో తెలియదనే సంగతి తెలుసు. నేను అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి. పదాలు ఒకటే. ముందుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ విషయాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అన్నీ తెలుసు, ఇలా జరగబోతుంది అని తెలిసి కూడా ధనమును సంపాదించడానికి మనుషులు ప్రయాసపడుతున్నారు. మరి దేవుడు ఎందుకు మీరు ధనమును కూర్చుకోవద్దన్నారంటే, ఇలాంటి ప్రజలు, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వారి హృదయంలో ఆలోచనలు, తలంపులు, స్థానం అంతా కూడా ధనమునకు ఎక్కువ సమయం ఇస్తున్నారు. దేవుని వైపు వారు చూడట్లేదు. దేవునికి వారు సమయం ఇవ్వట్లేదు. దేవునికి చోటు లేదు. ప్రియులారా, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కూర్చుకోవద్దు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలనన్నాడు కదా. మీరు ఎందుకు చింతపడతారు? ఎందుకు కూర్చుకోవడానికి ప్రయాసపడి పరుగులు తీస్తారు? ఇంకొకటి, చాలా జరుగుతున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఆస్తి సంపాదిస్తావు, నీకు 2 పిల్లలు అనుకుందాం. ఎక్కువగా ఇప్పుడు 2 పిల్లలే ఉంటారు.
ఇద్దరు మగపిల్లలే అనుకుందాం. దేవుని బిడ్డలారా, ఆస్తి దగ్గర తగాదు వస్తుంది. అప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంటుంది ఏంటంటే, మేము ఎందుకు ఇట్లా సంపాదించాం, చివరికి మాకు అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేడే, మా స్థితిగతులు ఇలాగ అయిపోయినాయి, ఆస్తులుండి ఉపయోగం ఏంటి? ధనము సమకూర్చుకొనుట వలన కొన్నిసార్లు అది నీకే ప్రమాదాన్ని కలిగిస్తుంది. సుఖముగా క్షేమంగా ఉండే నీ జీవితాన్ని, నీ జీవిత విలువలు పోగొట్టుకొని కష్టపడి ధనమును సమకూర్చుకుంటే ఆ ధనమే ఒకరోజు నిన్ను ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది తెలుసా? సుఖం లేకుండా చేస్తుంది, క్షేమం లేకుండా చేస్తుంది. ఈ ఇద్దరు కొడుకులు ఏమంటారు తెలుసా? ఒకడేమంటాడంటే, నాకేం పెట్టావు నువ్వు అంటాడు. చిన్న కొడుకు అంటాడు, అంత పెద్దోడికే పెట్టావు, నాకేం పెట్టావు అంటాడు. ఇద్దరు పోటీలు పడి ముందు వాళ్ళిద్దరికి అన్నం పెట్టరు, వాళ్ళిద్దరికీ నిలువ నీడ లేకుండా చేస్తారు. వాళ్ళిద్దరికీ ఆరోగ్య పరిస్థితులు ఎదురైతే వాళ్ళు చూడరు. వీళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే, వాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆస్తి వాటాలు ఇచ్చేస్తారు. ఎంత సంపాదించినా వీళ్ళ గతి అనాథ ఆశ్రమాలే. వాళ్ళని అడగండి, చాలామందిని అడగండి, ఏమిటండి అంటే, లక్షల ఆస్తి సంపాదించాం కానీ చివరికి మా గతి, ఈ డబ్బు ఏం చేసింది తెలుసా? మమ్మల్ని అనాథ ఆశ్రమాల పాలు చేసింది. చూడండి, ధనం ఎంత భయంకరమైన పరిస్థితిలో తీసుకెళ్తుందో, ఎంత భయంకరమైన స్థితిలో తీసుకెళ్తుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించేవన్నా అంటే, మీరు ధనమును సమకూర్చుకోవద్దు, మీ హృదయం అంతా, మనస్సు అంతా అక్కడికి వెళ్తుంది, అక్కడే ఉంటుంది, మీ మనస్సు అంతా దాని మీద ఉంటుంది. కానీ నీ మనస్సు దేని మీద ఉండాలి కదా? ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకునునో వానిని మీరు స్టేటస్ చూడలేదని అర్థమైపోయింది. ప్రతిరోజు మన చర్చ్ పేరు మీద ఒక వాక్యం వస్తుంది. సమయలు రాత్రి 2-3 గంటల దాకా ఆ వీడియో వర్క్ చేస్తూ ఉంటాడు. ఉదయానికల్లా వాక్యం పెట్టడానికి ప్రయత్నం. సంఘస్థులు కూడా చూసుకోపోతే అట్లా ఈ మధ్య పెట్టిన వాక్యం, ఎవరి మనస్సు దేవుని మీద వాడిని పూర్ణ శాంతి గలవానిగా చూస్తున్నారా మీరు? వాళ్ళెవరు పాడితే మేము ఎందుకు చూడాలండి? మేము పాడితే చూస్తాం కానీ అంటారా? నువ్వు వాక్యం చేస్తే మేమెందుకు వింటామండి? ఎవరైనా టనంగల పడిపోయే వాక్యాలు చూస్తాం ఏమండి? చాలామంది జనం ఉన్న వీడియోలు చూస్తాం మా ఎందుకు. సో మంచిది. దేవుని ఆలోచన ఏందయ్యా అంటే, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, అంటే నీ మనస్సు అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నీ మనస్సు దేవుని మీద ఉండాలి, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మరి చాలామంది మనస్సు దేని మీద ఉంది? దేని మీద ఉంది? ధనము మీద. కూర్చుకునే పని, దాన్ని దాచిపెట్టే పని, దాని ప్రకారంగా జీవితాన్ని దేవుని బిడ్డలారా నడిపించుకునే పని, ఇదే పని వీళ్ళకి. ధనము 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 ధనం. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ ప్రభు ఇంకో మాట ఏమన్నాడు తెలుసు? ఇక్కడ కూర్చుకోకండి, పరలోకంలో దాచిపెట్టుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దాచిపెట్టి మూటలు కట్టి పరలోకం వెళ్ళేటప్పుడు నీతో పాటు మూట వచ్చింది అనుకొని దాచిపెట్టుకునే రాదు. ఆత్మ సంబంధమైన ధనము, దేవుని కొరకు నువ్వు ఏదైతే ఖర్చు అవుతావో అది పరలోకంలో నీ కొరకు దాచబడుతుంది. అది పరలోకంలో ధనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ధనము కోసం ప్రాకులాడొద్దు. ఎగ్జాంపుల్, గేహాజీ సంపాదన కొరకు పరుగెత్తాడు, నష్టపోయాడు. ఆకాను జీవితం చూడండి, నష్టపోయాడు. ధనము సమకూరిన తర్వాత మనుషులు గర్వంగా నడుస్తారు, విధేయతలు పోతాయి, భయభక్తులు పోతాయి. వారు దేవుని పిల్లలుగా, దేవుని దాసులుగా ఉండడానికి ఇష్టపడరు. ధనం వచ్చిన తర్వాత
వాళ్ళ స్టేటస్ అంతా కూడా మేము రిచ్ అన్నట్టుగా ఉంటారు. ప్రియులారా, వారు తినే ఫుడ్ కూడా రిచ్గా మారిపోతుంది. వాళ్ళంతా అంత హైయెస్ట్గా వెళ్ళొద్దని దేవుడు అంటలేదు. ఆ ధనము నిన్నేం చేస్తుందంటే దేవుణ్ణి ఆరాధించేటట్టుగా చేయదు, దేవుణ్ణి ఆరాధన మరుగు చేస్తుంది. ప్రియులారా, గమనించు, చూడండి. అందుకే దేవుడు మనల్ని ఎక్కడుంచితే మనం దేవుడిని ఆరాధన చేస్తాం అక్కడ పెడతా ఉంటాడు కొంతమంది జీవితాలు. కొంచెం ఏదైనా డబ్బు వచ్చే మార్గం ఉంటే ఆదివారం కూడా మిస్ అయిపోతాం. మన ఆలోచన చూసారా? అందుకే దేవుడు మనల్ని ఏ స్టేజ్లో పెట్టాలో ఆ స్టేజ్లో పెడతాడు. నీకు ₹1,00,00,000 ఇచ్చే ఆశీర్వాదంలో నిన్ను నడిపించడానికి దేవుడు తీసుకుని వెళ్ళాలంటే నీకు ఆ సామర్థ్యం నీ లోపల కనిపించాలి దేవునికి. మనమేమో చిన్న విషయాల్లోనే దారి తప్పిపోతూ ఉంటాం. ఇందులో ఏ సందేహం లేదు. ఒక తీర్మానం, ఒక కమిట్మెంట్ దేవుని మీద. ప్రభువా, నా ముందు నీవు ₹1,00,00,000 పెట్టినా దానికంటే నీ ఆరాధనే నాకు ముఖ్యం అంటే నిన్ను కోటీశ్వరుడుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పిచ్చోళ్ళు, డబ్బు లేకపోతే ఏం జరగదు. ఎట్లాంటి ప్రార్థనలు నేను లక్షల కోటాలు పెట్టగలను. ఈరోజు నేను పలానా చోటకి వెళితే ₹2,00,00,000 వస్తాయి, దేవుని సేవకు ఉపయోగించవచ్చు, పెద్ద మీటింగ్స్ పెట్టవచ్చు, చర్చెస్కి ఏం కావాలంటే అవి కొనవచ్చు, నేను అక్కడికి వెళితే అని అంటాడు కానీ ఆదివారం ఆరాధన మానేస్తాడు. 2 కోట్లు వచ్చే రూట్లోకి వెళ్తాడు. దేవుడు అంటాడు, ఒరే పిచ్చోడా, నీకు అందుకే 2 కోట్లు కాదు కదా, కోటు వేసుకోవడానికి కూడా లేకుండా చేయటం కారణం ఏంటంటే నువ్వు నమ్మకం లేనివాడివి అన్నాడు. దేనికంట నమ్మకం? చూసారా, చిన్న వాటిలో నమ్మకం ఉండదు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతమైన మాటలు, చిన్న మాటలు. ఇలా చెబుతున్నానని నేను అనుకోవద్దు. దేవునికి ఇశ్రాయేలు ప్రజలు 10వ భాగాలు ఇచ్చే టైంలో చాలా నమ్మకంగా ఇచ్చేవాళ్ళు. మనం ఎట్లా ఇస్తాం తెలుసా? కొద్ది అమౌంట్ అనుకోండి, దాంట్లో చక్కగా 10వ భాగం ఇస్తూ ఉంటాం. ఒక్కసారి దేవుడు ₹1,00,000 జీతం ఇచ్చాడు అనుకోండి, ఇక అసలు చర్చిలోనే కనపడడం. ఒక ₹1,00,000 జీతగాడు ఎట్టుంటాడంటే అసలు నేనంటే ఏమనుకుంటున్నావు అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక అసలు దైవికమైన విధానాలు ఇవేవి ఉండవు. అసలు దేవుడు అందుకే వాడిని ఏం చేస్తాడు, వాడికి ఎందుకు ₹1,00,000 ఇచ్చాడని అంటారా? దానికి కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడకుండా ధనం మీద మనసు పెట్టి ధనము సంపాదించుకుంటున్నాడు. చివరికి అతను అన్ని కోల్పోయిన వాడిగా, రేపు రాకడలో కడభోరం రోగగానే వాడు భూమి మీదే శ్రమల కాలంలో ఉంటాడు. క్రీస్తు కొరకు సుఖభోగాలు విడిచిపెట్టి క్రీస్తు మీద తన మనస్సును ఆనుకొని జీవితాన్ని కొనసాగించిన వాడు రెప్పపాటులో దేవునితో పాటు కొనిపోబడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తెలుసుకోవాలి మన హృదయం ఎక్కడుంటుంది. అసలు మన హృదయం ఎక్కడుంది? దేవుని మీద ఆనుకుంటే అది నీకు మేలు. దేవుని మీద నీ మనస్సు ఉంటే అది నీకు మేలు. నీ కుటుంబం మీద ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చక్కని విషయం, చక్కని మాట మీతో చెప్తాను చూడండి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే దేవునికి ప్రాముఖ్యత. కొన్నిసార్లు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అది మన నుంచి దేవుడు దూరం చేస్తాడు. అది మనిషే కావచ్చు, ధనమే కావచ్చు, ఇల్లే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, ఏదైనా సరే చాలా జాగ్రత్తగా. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో భజన చేస్తారు కొంతమంది. లోక భజన చేస్తూ ఉంటారు, కుటుంబ భజనలు చేస్తూ ఉంటారు. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అది దూరమైంది. నీవు దేవుని సన్నిధిలో బలపడాలంటే ఇది నేర్చుకొని ఏం చేయాలంటే
నీ కుటుంబము నీ కలిగినంత క్షేమంగా ఉండడానికి దేవుడు ఒక మార్గం పెట్టాడు. ఏంటి తెలుసా? అన్నిటికంటే ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గట్టిగా చెబుదా హల్లెలూయా. మరి ఇంత వ్యవస్థ దేవుడు పెట్టాడు కదండి. అదేంటండి? పిల్లలు, భార్య, భర్త, తల్లి, తండ్రి, ఇంత వ్యవస్థ ఉంది కదా. మరి దేవుడు వీళ్ళని ప్రేమించొద్దానే? ప్రేమించాలి, దేవుని కంటే ఎక్కువ కాదు. వీళ్ళని ఎక్కువగా ప్రేమించటం వలన జరిగే నష్టం ఏంటయ్యా అంటే, అది కూడా చెప్పి నేను నెక్స్ట్ పాయింట్. వీళ్ళని ఎక్కువగా ప్రేమించటం వలన జరిగేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, వీళ్ళని ప్రేమించటంలో వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పాపము ఎక్కడో చోట వారి హృదయాల్లోనికి జ్వరపడుతుంది. ఏమండి ఎంతమంది అట్లా ఉన్నారు? చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడా దేవుడు అంటే? ప్రియులారా, పాపము అనేది మానవుని జీవితంలో అది చిన్నదైనా సరే అతనికి పరలోక రాజ్యంలో యోగ్యత లేనే లేదు. పరలోకంలో యోగ్యత లేదు. ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. చూడండి, కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేవాడు. నిర్గమాకాండంలోనే దేవుడు మాట్లాడాడు, ద్వితీయోపదేశ కాండంలో కూడా మాట్లాడాడు. నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులై. కాబట్టి ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా ఈ లోకం మీద ఉన్న వాటి మీద మన మనసు పెట్టి ఆ భజనే చేస్తున్నాం అనుకోండి. మా పిల్లలు, నా డబ్బు, ఈ భజన చేస్తున్నాం అనుకోండి. దేవుడు ఏం చేస్తాడంటే, నీవు ఎవరు భజన చేస్తున్నావో వాళ్ళని దూరం చేస్తాడు. అప్పుడు మరలా నిన్ను తన తట్టు తిప్పుతాడు. అప్పుడు అర్థమైంది, ప్రభువా నీకంటే నిన్ను ఎక్కువగా వారిని ప్రేమించాను, దయతో నన్ను క్షమించయ్యా. ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. అందుకని దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. ప్రియులారా, కాబట్టి ధనము కోసం పరుగులు తీయకండి, ధనమును కూర్చుకోవడానికి పరుగులు తీయకండి. ఓ మాట చెబుతాను చూడండి. ఒక సంవత్సరం నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ఒక సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడాడండి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఎంత మేలు చేశాడు చెప్పండి. అర్థమవుతుందా మనకి? దేవుడు నాకు ఎంత మేలు చేశాడు నాకు అర్థమవుతుంది. నాకు క్లారిటీగా దేవుడు అన్నీ చూపిస్తున్నాడు. మరి మీకు అర్థమవుతుందా? ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అయింది? వేల రూపాయలు, లక్షలు కూడా ఖర్చు. కొందరు అంటారు, మేము కూడబెట్టుకోబట్టే కదా చూపించుకొని కాపాడుకోగలిగాం, కూడబెట్టుకొని కదా, దాచుకొని కదా, మా తెలివితేటలను బట్టి ఎంతో కొంత సంపాదించుకొని జాగ్రత్త చేసుకోబట్టే కదా. నేను అంటాను, దేవుని ఆలోచన బట్టి మాట్లాడు. నువ్వు కూడబెట్టుకుని లక్షలు పెట్టుకుంటున్నావు. ఏమీ లేనివాడు వైద్యం చేయించుకుంటున్నాడు, ఏమీ లేనివాడు అలాగే విశ్వాసంతో ఉంటున్నాడు, వాడు బాగుపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వాడు ఏమంటాడు తెలుసా? నా యేసయ్య నన్ను బాగు చేశాడంట. హల్లెలూయా. నా దేవుడు నన్ను బాగు చేశాడు, హాస్పిటల్కి వెళ్ళనీయకుండా. వీడు కూడబెట్టుకున్న ఒకటయ్యాడు, వాడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నా కూడా రేపేమైంది తెలుసా? ఇతని గురించి కష్టపడి విశ్వాసం మీద ఆధారపడిన వాడి గురించి సాక్ష్యం వస్తుంది. ఏమని? భూమి మీద ఇతడు విశ్వాసంతో నడిచాడు, నేను కష్టపడి సంపాదించుకొని కూడబెట్టుకున్నాను అంటాడు. చూసావా? వీడి గురించి ధనవంతుని సాక్ష్యం వస్తుంది. ఒక్కరోజు కూడా నన్ను ఆరాధించలేదు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన జనం బ్రతకట్లేదు. మా అమ్మమ్మకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మా అమ్మ వాళ్ళ అమ్మకి కొన్ని లక్షల రూపాయలు, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. లేదు, బ్రతకలేదు. పర్వాలేదు, రికవర్ అవుతుందని మాయ చేశారు. లేదు, దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి తెలుసుకొని ఆమెను బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడు చెప్పండి, లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఆరోగ్యాన్ని ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇది తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? దేవుడు అంటే ఏంటి తెలుస్తుందా?
నువ్వు డాక్టర్ కాళ్ళు పట్టుకొని మా అబ్బాయిని బ్రతికించంటే లాస్ట్కు అతను ఏమంటాడంటే దేవుడు దయుంటే బ్రతుకుతాడు, లేకపోతే నీ లక్ష్యాలు కాదు నేను బ్రతికించింది. ప్రియులారా, కాబట్టి ధనము మీద కాదు మన మనస్సు ఉండాల్సింది, దాని గురించి కాదు మన ఆలోచన. దేవుని ఆరాధించడానికి మన మనసంతా దేవుని మీద ఆనుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండోది, యేసు ప్రభు వారు ఏం చెప్పాడో చూసి త్వరగా వాక్యాన్ని ముగిస్తాను. 24 వచ్చి, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఉంటే ఏమైందో చూడండి. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే డైరెక్ట్గా, నీకు ఇద్దరు యజమానులు ఉండకూడదు. దేవుడు దేవుడే, సిరి సంపదలే అనుకొని ఈక్వల్ బ్యాలెన్స్గా కొంతమంది నడుస్తూ ఉంటారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎట్లా నడుస్తారు? సమానంగా. దేవుడు దేవుడే, సంపాదన దీన్ని దేవుడిలాగా చూస్తారు, దీన్ని ఈయనను కూడా దేవుడిలాగా చూస్తారు. ప్రభు ఏమంటున్నాడంటే, ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండకూడదు కదా. దేవునికి సిరికి దాసులుగా ఉండకూడదు. ఉంటే ఒకళ్ళకే ఉండాలి. ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి భయంకరమైన పొరపాటు ఇది. వీళ్ళారా చూడండి. అంటే ఇప్పుడు ఇద్దరు యజమానులు ఉన్నారు. అయ్యా మీ ఇద్దరు చాలా మంచోళ్ళు అంటాడా? వెళ్ళి ఒక యజమాని ఇంటికి పోయినప్పుడు అంటాడు, ఆయన పని ఎక్కువ చేయించుకుంటున్నాడండి అంటాడు. మరలా ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మంచోడు కాదండి, ఆయన పని ఎక్కువ చేయించుకుంటున్నాడు. ఇద్దరి దగ్గర పని చేసేటువంటి దాసుడు కరెక్ట్ కాదు అని దేవుడు మాట్లాడు. నువ్వు దేవునికి సిరికి నీ దాసులుగా ఉండకూడదు. అంటే నువ్వు ఎట్లా ఉండాలి? ఉంటే దేవుళ్ళనన్నా ఉండాలి, లేకపోతే నేను ఎప్పుడు నా రూటే నాదండి, నా రూట్ నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను రెండుని కలిపి జీవిస్తాను అనుకుంటావా? ఇక నిన్నెవడు బాగు చేయలేడు, డైరెక్ట్ నరకానికి. ఎందుకని? ఇటు దేవుని బిడ్డవు కాదు, ఇది లోక సంబంధమైన సాతాను బిడ్డవి కాదు. రెండు పడవల మీద కాలు పెట్టి మనిషి లాకుండా. కాబట్టి అసలు అలాగ ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి. అంటే నీ మనస్సు అంతా ఇటు ఉండాలి. ఇప్పుడు దేవుని మీదే. చావైనా బ్రతుకైనా, నిందలైనా అవమానాలైనా, ఒకవేళ కుటుంబమే ఎదురాడినా నేను నా దేవుని కొరకు జీవిస్తాను, దేవుని మాటకు లోబడతాను అనేవారే అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సిరి కనబడగానే, ధనము కనపడగానే లోబడిపోయి లొంగిపోయేటువంటి ప్రజలు ఉంటారు చూసావా? వీరు నిలబడలేని ఇసుక రేణువుల స్వభావం, గాలికి కదులుచున్న రెల్లు స్వభావం. గాలి ఉత్తరము నుంచి గాలి వస్తుంది అనుకోండి, ఈ రెల్లు ఇలాగ వంగిపోతాయి. పడమర నుంచి గాలి వస్తుంది అనుకోండి, తూర్పు వైపు వంగిపోతాయి. తూర్పు నుంచి గాలి వస్తుంటే పడమరకు వాలిపోద్ది. ఎటు నుంచి గాలి వస్తుందో దానికి అభిముఖంగా అది వాలిపోతూ ఉంటుంది. అంటే ఇలాంటి ప్రజలు స్థిరము లేని ప్రజలు, అస్థిరులు, స్థిరము లేని వాళ్ళు. అప్పుడప్పుడు మనం టీవీ ఛానల్స్ చూస్తాం, అటు చెప్పకూడదు. స్థిరము లేని ప్రజలు, స్థిరము లేని మనస్సు. అది ప్రియులారా గమనించాలి. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇలాంటి మనస్సు మీకు ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి.
ఇటు ధనము, ధన సంపాదన, సిరి కనపడ్డప్పుడు లోబడిపోయేటువంటి లక్షణం నీలో ఉంటే నువ్వు అన్నటికీ సరికాలేవు. నీ జీవితం ఎలాంటిదంటే, ఒక పోల్చి చెబుతున్నాను, కుక్క తోక వంకర. దానికి బద్ద కట్టినా కూడా బద్ద దీయంగానే మళ్ళీ వంకరగానే ఉంటుంది. చూడండి, మానవుని శరీరానికి ఒక మంచి లక్షణం దేవుడు పెట్టాడు. దేవుని బిడ్డలారా, మనం ఇలా పొట్ట మీద ఇట్లా లాగితే ఒక శరీరమే కనపడుతుంది, కానీ చాలా పొరలు ఉంటాయి లోపల. సుమారు ఇంత మందం ఉంటుంది, ఇంత మందం ఉంటుంది మన పొట్ట శరీరం. ఇంత మందం దాకా ఉంటుంది. కొంతమందికి ఇలా ఉంటుంది, కొంతమంది ఇంత మందం ఉంటుంది. దాన్ని అంతటిని పొరలుగా కోసుకుంటూ వెళ్ళాలి. కత్తి తీసుకొని బ్లేడ్ లాగా ఉంటుంది, సిజర్. పొరలు కోసుకుంటా, పొరకి కత్తెర పెట్టుకుంటా, ఇటుక పొరకు కత్తెర, ఇటుక పొరకు కత్తెర పెట్టుకుంటా. డాక్టర్ ఎంత నాలెడ్జ్ డాక్టర్కి దేవుడు ఇచ్చాడు. నీకు ఎక్కడ బాధ ఉందో అది కనబడేంత వరకు దాన్ని కోసుకుంటూ పోవాలి. ఒకసారి రంపం పెట్టి కోస్తారనుకుంటున్నారా మీరు? బాగానే రంపం పెట్టి ఇట్లా కోసేసి లోపల అవయవాలను తీసి సరి చేస్తారనుకుంటున్నారు. లేదు. దేవుడు ఎంత గొప్ప నిర్మాణకుడు అంటే, అందుకే దావీదు, ఇలా నన్ను పుట్టించిన రీతిని చూస్తే భయం వేస్తున్నాడు. నేను కల్లారా చూశాను కాబట్టి చెబుతున్నా, చూడదని నేను చెప్పట్లా, వీడియోలో చూసి చెప్పేది కాదు. నా కనులారా నేను చాలా సర్జరీస్ చూశాను. పొర తీస్తారు, దాన్ని కట్ చేస్తూ ఉంటాడు, పొర వస్తుంది, ఇటుపక్క కత్తిర. ఇదంతా చెప్తా ఉంటే టైం ఎక్కువైపోతుంది. అప్పుడు లాస్ట్కి వెళ్ళి ఎక్కడైతే ఏమైతే ఉన్నాయో దాన్ని చక్కగా తీసి బాగు చేసి మరలా ఏం చేస్తారంటే అన్నీ తీసుకొచ్చి అని చెప్పడం కాదు. నేను కింద నుంచి కత్తెరలు ఉంటాయి, ఆ కత్తెర తీసుకొచ్చి మరలా తీసుకొచ్చి ఇవన్నీ కత్తెరలు పైకి లేపి అప్పుడు కొడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కాదు కానీ టెక్నాలజీ పెరిగింది. గతంలో పాత రోజుల్లో ఆపరేషన్ చేసుకున్న వాళ్ళని చూడండి, వాళ్ళ పొట్ట మీద పురుగులాగా ఇంత నల్లగా మందంగా ఉంటుంది. అంటే అదన్నీ కలిపి కుట్టేసేవాళ్ళు. అంత చక్కని నిర్మాణాన్ని దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇలా ఈరోజు మనుషులకి భయం అనేది లేదు. డబ్బు కనపడగానే డబ్బుకు లోబడుతున్నారు. దేవుని మీద ఆనుకునే మనస్సు లేదు ఈరోజు. అందుకే ప్రభు అన్నాడు, ఉంటే సిరికన్న దాసులుగా ఉండండి, లేదా దేవునికి దాసులుగా ఉండండి. ఇది ప్రభు అనలేదు కానీ నేను అంటున్నాను, రెండిటికి మాత్రం దాసులుగా ఉండొద్దు. చాలా మోసపోతారు. దేవుని మీద ఆనుకుంటే మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడవ మాట చెప్పి ముగిస్తాం. ప్రియులారా, 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చాలు ముగిస్తున్నా. 2 విషయాలు చెప్పాను ఇప్పటికి. మొదటిది చెప్పండి, ఇప్పుడు ఒకళ్ళని పిలుస్తా, పోయిన సంవత్సరం నువ్వు నీ డబ్బులు ఎవరికన్నా ఇచ్చావని అడుగుతా. తక్కువని చెబుతారు, ఏమని? ఫలానా వాళ్ళు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, నీకు ఎవడన్నా బాకీ ఉన్నాడంటే నాకు బాకీ ఉన్నాడు ఫలానా ఆయన అనరా. అందుకే మనలాంటి మనస్సును చూసే దేవుడు అన్నాడు, ధనమును కూడబెట్టుకోదయా అన్నాడు. ఫస్ట్ మాట ఏంది? ఆ మాటే మర్చిపోతున్నారంటే అబ్బా ఎంత గ్రేటో తెలుసా మీరు? కాబట్టి మీరు అప్పిచ్చి మర్చిపోయే మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టండి. అవునా? ఆ పిల్లకి ఏం తెలుసు బ్లెస్సీకి, అందుకే సపోర్ట్ కొడుతుంది. అందుకే పసిపిల్ల నా ఎద్దుకు రానియండి అని దేవుడు మాట్లాడు. మీలో అర్థం కాదు, కొంతమందికి అర్థమైంది. అప్పిచ్చి ఏమండి
జలగ బీక్కుని మనస్తత్వాలు ఎక్కువ ఉంటాయి, కానీ మా డబ్బులు మాకి అని మర్చిపోయే వాళ్ళు ఉండరా? ఇందా చెప్పింది మర్చిపోయారు. అప్పుడే ఎంత 20 నిమిషాలు కూడా కాల, ఒక 2 నిమిషాలు అయిపోయాయి. ఫస్ట్ ఏం చెప్పాడు ప్రభు మనతో ఏం మాట్లాడాడు? ధనమును కూర్చుకొనవద్దు. చెప్పండి. రెండవది, ఇద్దరు యజమానులకు దాసుడుగా ఏమండి చెప్పరేదండి? హల్లెలూయా. మూడవది, రేపటిని గూర్చి చింతించొద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అసలు చింతించనే నిజంగా ఉంటామండి? మనం ఉంటామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఇక దీన్ని వివరించట్లేదు. అలా జీవించాలి మనం. రేపటి గురించి చింతించకుండా జీవించాలి. నాకు తెలిసినటువంటి ఒక అనాథ హాస్టల్ ఉంది, అనాథ పిల్లల అర్ఫన్ హాస్టల్ ఉంది. ఇప్పుడంటే సహాయం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అన్యాయంగా సంపాదించి అదంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే కొంచెం పుణ్యమన్న దక్కిద్ది అనుకుని ఇస్తున్నారు. మొత్తానికి కొంత సహాయం అందుతుంది. కొద్ది సంవత్సరాల క్రితం ఒక హాస్టల్కి వెళ్ళాను. వెళ్తే హాస్టల్లో ఇంచుమించు ఒక 30-40 మంది పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లలే. అడిగాను, అనాథ పిల్లలంటే నేనే సహాయం చేయడానికి రాలేదండి, మనలో మన మాటకు అడుగుతున్నారంటే. ఎక్కువ మంది అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేనివాళ్ళు, కొంతమంది తండ్రి లేనివాళ్ళు, తల్లి లేనివాళ్ళు అని యథార్థంగా చెప్పాడు. సెలవులు అప్పుడు ఇళ్ళకి వెళ్తారంటే సెలవులకు కాదు కదా, వాళ్ళ అమ్మమ్మోళ్ళు వాళ్ళ ఆయనమ్మోళ్ళు కూడా తీసుకెళ్ళరు, ఈ పిల్లలు కంటిన్యూగా మా దగ్గరే ఉంటారని చెప్పాడు అతను. మేము వెళ్ళే సమయానికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఖచ్చితంగా 11 ఆ ప్రాంతంలో వెళ్ళాం. 11-12 గంటల ప్రాంతంలో వెళ్ళాం. నేను వేరే సహోదరుడు ప్రార్థన చేస్తున్నారు అందరూ. ఆ రోజు స్కూల్కి సెలవు అంట. ఆ ప్రార్థన మేము వెళ్ళినప్పుడు చేస్తున్నారు. మేము కూర్చున్నాం, వింటున్నాం. ఏం చేస్తున్నారు తెలుసా? నిజంగా కళ్ళం నీళ్ళు తిరిగాయి. ప్రభువా మాకు ఆహారం దయచేయి అని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఆహారం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. నాకైతే అసలు ఆ ప్రాణం నిలబడలా. చాలా దుఃఖం వేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇదేంట్రా అంటే, ఒకవేళ ప్రార్థన యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలాగా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అని అట్లా అలవాటు మీద చేస్తున్నారేమో. మనం కూడా చేస్తాం కదా, టిక్కీలు బాగా ముడి బియ్యం పెట్టించుకొని ఉంటాం ఇంట్లో. అనుదిన ఆహారం నేడు మాకు ఇట్లా చేస్తున్నారేమో అనుకున్నా నేను. అంత అయిపోయింది. వాళ్ళు ప్రార్థన ముగించుకొని పిల్లలు మీ 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 చోటుకు మీరు వెళ్ళని అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. ఏందండి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి అన్నట్టుగా, అయ్యా మాకు ఆహారం పంపించయ్యా అని ప్రార్థన చేస్తున్నారు పిల్లలంటే, ఈరోజు బియ్యం లేవండి అన్నాడు. ఏం లేవు? అన్నం అనట్లేదండి, పిల్లలకి 11-12 అవుతుంది, బియ్యం లేవండి, మేము ఎప్పుడు ఇలా దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం అన్నాడు. అస్సలు ఎంత స్టన్ అయిపోయామంటే, హృదయం వేదన అయిపోయింది ఆ రోజు. ఖచ్చితంగా మేము ఒక అరగంట స్పెండ్ చేసాం అక్కడ. అరగంటలో ఒక ఆటోకి ఈ భోజనం కూరలు అన్నీ తీసుకొని ఒక ఆటో వచ్చాడు. భోజనాలు అన్నీ లోపలికి తెచ్చారు. పిల్లలు సంతోషంగా భోజనం చేస్తున్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే, అది మా కళ్ళార చూసిన అద్భుతం, అది కళ్ళార చూసిన మిరాకల్. అది పిల్లలు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మాకు ఆహారం ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. కళ్ళం నీళ్ళు తిరిగాయి. ఒక అరగంటలో మేము అక్కడ ఉన్నాం. ఒక ఆటో భోజనం పెట్టుకొని కూరలు తీసుకొని ఇద్దరు యవనస్తులు ఉంటున్నారు, వచ్చి గబా వచ్చి అక్కడ పెట్టి వాళ్ళే పెట్టి అన్నీ వాళ్ళే శుభ్రం చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు పోషించారంటావు? హల్లెలూయా. మనమేమో ఏ ప్రార్థన చేస్తున్నాం? 3-4 టిక్కీలు ఇంట్లోనే ఉంటాయి. అయ్యా అనుదిన ఆహారం నేడు మాకు
మన విశ్వాసానికి వాళ్ళకి అది తేడా. వాళ్ళు రేపటిని గురించి ఆలోచించట్లా, ఈ దినమట్టుకు అయ్యా, ఈరోజు అయ్యా అడుగుతున్నారు. ప్రార్థన అంటే అలా ఉండాలి. నాకు తెలిసిన ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడండి, నేను అందుకే ఇంత ఇలాగ ఉన్నాను అన్నాడు. పాస్టర్స్ అంటే చాలా తేలిగ్గా మాట్లాడతాడు. ఏ పాస్టర్ని కూడా తేలిగ్గా మాట్లాడొద్దండి. ఒకవేళ నీకు 70-80 వేల రూపాయలు ఉద్యోగం అయితే వచ్చాం, కానీ వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వాళ్ళు దేవుడిచ్చేంతవరకు అలాగనే ఉంటారు, భిక్షమెత్తరు. దేవుడిస్తాడు, సమృద్ధిగా వాళ్ళకి దేవుడిస్తాడు. నువ్వు నెల నెల భిక్షం ఎత్తుకోవాలి, జీతం రాకపోతే అంతా అడుక్కోవటమే పని. ఆ మాట అనేసరికి చాలా బాధపడ్డాడు. ఒక నెల జీతం రాకపోతే నీ పని అడుక్కోవడమే, మాకు జీతాలే ఉండవు. దేవుడు ఇస్తేనే సంఘము ద్వారా దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఆ మాట చెబితే పాపం తలకాయ ఉంచుకొని నల్లగా, తాటికాయలు వచ్చే టైంకి నల్లగట్టు అట్టు మాడిపోయి తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయాడు. దేవుని మీద ఆధారపడాలి. దేవుడు అది మనకు నేర్పుతున్నాడు. ఈ 3 విషయాల్లో రేపటి దినము గురించి చింతించకుండా దేవుని మీద ఆధారపడితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సమృద్ధిగా పోషిస్తాడు. ఇంకా అదే వచ్చిన ముగింపు మాటలో మనం ఎదకాల్సింది ఏంటో కూడా చెప్పాడు. అది చదవండి, ముగించుకుందాం. మనం ఏం ఎదకాలి? 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ధనమును కూర్చుకోవద్దని, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండొద్దని, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దని 3 విషయాలు మాతో మాట్లాడి, ఇవన్నీ నీకు తెలిసే ఉన్నవా? నీ ప్రజలకు ఏమేమి చేయాలో, ఏ ఆశీర్వాదాలతో నింపాలో అయ్యా అన్నీ ఎరిగిన దేవుడు. మొదట నీ రాజ్యమును నీతిని వెదకమని ఈ రాత్రి తేటతెల్లగా మీరు మాట్లాడారు. ప్రతి వాని మనస్సు నీ మీద ఆనుకున్నట్లుగా దేవా, నీ వాక్యము తట్టు త్రిప్పండి. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు గనుక ప్రభువా, నిన్నే ఆరాధిస్తూ సంఘము దీవించబట్టుకు సహాయం చేయమని, వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం.